హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్దామా అనుకున్నాను. ఎవరు వస్తారా వెంట అనుకున్నాను. అందులో మా పులి గుర్తుకొచ్చింది. పులికి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా అనుకున్నాను. కానీ వెంటనే వచ్చేసింది. చూసారు కదా ఎలా వచ్చారో. పులి అంటే ఇదే మా మామ పులి. చూసారుగా ఎలా ఉన్నాడో. ఊరికి వెళ్ళాలనుకున్నాం. ఈరోజు కడవలకుంటకి అమావాస్య కదా. మా మామకి వచ్చాడు. బీగం కూడా మా మామకి ఇచ్చేసాను. బండి నడపమని. మా మామ నడిపితే గినప్పు ఉంటుంది కానీ అలా ఇలా వెళ్ళాడు స్పీడు. చూడండి, మా తమ్ముడు నేను వస్తా అని చెప్పి అలిగాడు. రానంటున్నాడు మళ్ళీ లాస్ట్కి అడిగితే. కానీ మేము బయలుదేరాము. చూడండి, మా ఉరవకొండలో జనాబీ దర్గా ఇది ఎలా ఉందో. జైనాబీ దర్గా పక్కనే చూడండి చెరువు ఉంది. చాలా ఆనందంగా ఉంది చెరువు అది. చూడండి, దాంట్లో తామర పువ్వులు కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా తామర పువ్వులు. అదిగోండి తామర పూలు ఉన్నాయి. దానికి ఎదురుంగే అమ్మవారి టెంపుల్ ఉంది చూడండి, సుంకులమ్మ అమ్మవారి టెంపుల్. ఇది ఇలాగానే మేము ఇలా కడవలకుంటకి బయలుదేరాము. మా మామ నేను. మా మామ తోలాలు చూశారుగా ఎంత స్పీడ్ వెళ్తున్నాడో. 50 వరకు వెళ్తున్నాడు అండి. నా కళ్ళు తిరిగేస్తున్నాయి. చాలా 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 స్పీడ్ వెళ్తున్నాడు. చూశారుగా మా మామ స్పీడ్ తట్టుకోలేకపోతున్నాను నేనే. చూడండి, అటు ఇటు పచ్చని పొలాల మధ్యన వెళ్తున్నాము. మామ చూడు మామ. అయ్యే మా మామ చూడు. అయ్యే నగిందే మా మామ. ఏమమ్మా హైలైట్ మా మామ బండి ఎక్కితే మాత్రం విమానం వెళ్ళినట్లే. చూడండి, కడవలకుంట దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ ఇక్కడ ఇట్లా ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ స్టాచ్యూ చూడండి ఇట్లా. ఎంట్రన్స్ ఇది బోర్డు. ఇలా రైట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళాలి. వీటితోంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది కడవలకుంట అమ్మవారి టెంపుల్. అక్కడికి వెళ్ళగానే మేము అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. చూడండి, అటు ఇటు ఆ పక్క ఇటు పచ్చని పొలాలు. కంది పంట వేశారు ఇక్కడంతాను ఉరవకొండలను. అటు ఇటు కంది పంట వేశారు. 1.5 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. రోడ్లో నుంచి దగ్గరకు వచ్చేసాం. రీచ్ అయ్యాం టెంపుల్ దగ్గరికి. ఇలా లెఫ్ట్ తీసుకోగానే బ్యాక్ సైడ్ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ ఇది. ఇలా మేము ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాము. బండిలోంచి వెళ్ళి బండి సైడ్ ఇలా వెళ్ళి బండి అలా పార్కింగ్ చేస్తున్నాము. చూడండి ఎలా ఉంది అమ్మవారి టెంపుల్. ఫ్రంట్లో అమ్మవారి విగ్రహం ఉంది. చాలా ఆనందంగా. ఇక్కడ చూడండి అమ్మవారి పొట్టేళ్ళకు వస్తారు. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా త్రిశూలం, అమ్మవారి విగ్రహము, పాదాలు. ఇది ఎంట్రన్స్ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. చూడండి అమ్మవారిని ఈరోజు ఎలా అలంకరించారో చూడండి. అమ్మవారిని ఆకుపూచి కట్టారు. పూలదండలు, ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. మా మామకి చెప్పాను, మా అమ్మగారు ఈరోజు ఒక ఖడ్గ పద్యం చెప్పండి అని చెప్పాను. చెప్పగానే సరే అల్లుడు అనేసారు. చూడండి ఎలా చెప్తున్నారు. ఖడ్గాలు ఎలా చెప్తున్నారు చూడండి. మా మామగారు ఖడ్గాలు చెప్పాడంటే హైలైట్గా ఉంటుంది అమ్మవారికి ఈరోజు. చూడండి అమ్మవారి అలంకరణ ఈరోజు ఎలా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. టెంకాయలు కొట్టించుకొని బయటకు వచ్చేస్తున్నాము మేము. బయటకు వచ్చాక గర్భగుడి సైడ్కి చూడండి ఎలా ఉంటాయి శిల్పాలన్నీను. చూడండి అమ్మవారివి, రాక్షసులు, అమ్మవారి దేవతలు అన్ని విగ్రహాలు ఎలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇది అమ్మవారిది. అమ్మవారి బ్యాక్ సైడ్ ఇలా వచ్చాము. అమ్మవారి విగ్రహం పైన ఉన్నది. కింద చిన్న విగ్రహం పెట్టారు. అమ్మవారి చుట్టూ పొట్టేలకు వస్తారు. చూడండి ఇది ఎంట్రన్స్ చూసారు బోర్డు. ఇది బ్యాక్ సైడ్. ఇది మేము ఇప్పుడు ఉరవకొండకు బయలుదేరుతున్నాము. దర్శనం అయిపోయింది. ఇలా రైట్ సైడ్ వెళ్తే గుంటికాలు వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉరవకొండకి. చూడండి అమ్మవారిది సుంకులమ్మ గుడి. ఉరవకొండకు వచ్చేసాము.